డబుల్ ఇంజన్ ధోకాబాజీ హైవేకు పంకా టెక్నాలజీ. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి రోజు రోజుకు ఇలా గుంతలతో కొత్త పుంతలు దొక్కుతున్నది. యూపీలో 4,200 కోట్ల రూపాయలతో నిర్మించిన లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించి 18 రోజులైనా కాకముందే ఇలా అడుగుకో అతుకు గజానికో గతుకో అన్నట్టుగా తయారైంది. 63 కిలోమీటర్ల హైవేపై ఏకంగా 84 చోట్ల భూమి కుంగిపోయింది. బీజేపీ ఎంపీ సోదరుడే కాంట్రాక్టర్ కావడంతో ఆ పార్టీ నేతలు కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్నారు. అయితే రిపేర్ల కోసం చేస్తున్నటువంటి రోడ్డుపై తేమ ఆరిపోయేందుకు టేబుల్ ఫ్యాన్లు ఏర్పాటు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాలో లేని సాంకేతికతతో ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మించామంటూ మొన్న కేంద్ర మంత్రి గడ్కరీ చేసినటువంటి ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటున్న జనం పంకా టెక్నాలజీపై పడి నవ్వుకుంటున్నారు. ఇజ్జతి లేకుండా, సిగ్గు లేకుండా 24 గంటల పాటు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కామెంట్లు చేసుకొని బతికేటువంటి వాళ్ళు దీని మీద మాట్లాడరు. ఇక పంకా టెక్నాలజీయా ఎక్కడికక్కడ మొత్తం ఫ్యాన్లు, ఇది ఒక్కటే కాదు, 1 2 3 4 5 6 7 మొత్తం ఒక బ్రిడ్జి మొత్తం ఆ రోడ్డు మొత్తం టేబుల్ ఫ్యాన్లు పెట్టి రోడ్డును ఆరేస్తున్నారు. రోడ్డును ఆరేసుడు ఏందండి? ఎన్ని కోట్ల రూపాయల రోడ్ వేసి 4,200 కోట్ల రూపాయలతో వేసినటువంటి రోడ్డు మళ్ళా మొత్తం తీసేసి మళ్ళీ రోడ్ వేయాల్సినటువంటి పరిస్థితి. ఇక మొన్న ఒక దగ్గర రోడ్డు మొత్తం వేసిన మొదలుపెట్టినటువంటి వారం రోజులకి మొత్తం ఎక్కడికక్కడ పగులు వచ్చేది ఉంటే మన పిన్ పంచుతో పంచులు కొడతాం కదా, ఆ పంచులు కొట్టినట్టు మొత్తం ఐరన్ రాడ్లతోని సేమ్ పిన్ పంచ్ లాగానే పిన్నులాగానే ఆకారంలో ఉన్నటువంటి ఐరన్ రాడ్లని ఆ పగిలిపోయినటువంటి రోడ్డుకు వేసి ఆ సిమెంట్ వేసి మళ్ళీ రోడ్ మొత్తాన్ని ప్యాచ్ అంటే మొత్తం ఆయింట్మెంట్ పెట్టినట్టు పెడుతున్నారు. దారుణమైనటువంటి పరిస్థితులు. బీహార్లో అయితే ఇండిపెండెంట్ జర్నలిస్టులకు వాళ్ళు అక్కడ పోయి ఆయింట్మెంట్లు రాస్తున్నారు రోడ్లకు. వాళ్ళు ఏనటువంటి కథలు లేవు. ఇంత డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంత అభివృద్ధి. 4,200 కోట్ల రూపాయలతోనే ఒక రోడ్ వేసేది ఉంటే కనీసం 100 కిలోమీటర్లు కూడా ఉండదు ఆ రోడ్డు. 100 కిలోమీటర్ లోపు ఒక రోడ్ వేసేది ఉంటే ఒక్కో కిలోమీటర్కు కనీసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఉంటే ఆ రోడ్డు పరిస్థితి ఇంత దారుణమా? డబుల్ ఇంజన్ సర్కార్ గుజరాత్ మోడల్ అని చెప్పేసి మొత్తం ఇంత చాతేసుకొని మాట్లాడినటువంటి నాయకుడు దీని ఏం మౌనంగా ఉంటారు? దీని గురించి మాట్లాడంటే ఒక్క ఇక్కడనే కాదు, గత ప్రభుత్వాలు ఆఖరికి ఇక్కడికి వచ్చిందని అంటే ఏదైనా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఎవరైనా పోయేటప్పుడు ఆ మధ్యలో ట్రోలింగ్కు బాగా ట్రోల్ అయినది. బీజేపీ నిర్మించినటువంటి బ్రిడ్జిలు ఎక్కితే మీ పక్క ఏదో ఒక రోజు కూలిపోతుంది, మీ జీవితాలు ఆగమైతే అనేటువంటి పరిస్థితులకు ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ఈ దేశాన్ని తీసుకొచ్చింది. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి రాజకీయాలు ఏమైనా ఉంటాయి? ఇంకెంత దిగజాడతారు? దేశ సంపద మొత్తాన్ని ఇట్లా కొలగొడతా ఉంటే బీజేపీ ఎంపీ సోదరుడే ఇట్లా స్కామ్ చేసిన తర్వాత 4,200 కోట్ల రూపాయలు, నాకు తెలిసి 200 కోట్ల రూపాయలతో రోడ్ వేసిండు, 4,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిండు. అయినా దేశం కోసం, ధర్మం కోసం పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పెట్రోల్ పోయించుకుంటాం, కానీ మేము ఎట్లా నరేంద్ర మోడీని తిట్టము అని చెప్పి వాడు నిన్నోడు రీల్ చేసిండు. ఏంటిది? అరే ప్రతి ఒక్కడు జీతం పెరగాలి, కూలి పెరగాలి, పైసలు ఇన్కమ్ మాత్రం పెరగాలి, కానీ పెట్రోల్ రేటు పెరిగితే తిడుతున్నది రాబాయి అని చెప్పేసి వాడు వీడియో చేసిండు. అరే అవులే కానీ మంచిగా అర్థం అవుతలే, కానీ పెట్రోల్ రేట్లు పెరిగేది అంటే ఈ దేశంలో మెజారిటీ హిందువులకే నష్టం జరుగుతుంది కదా, నా ఒక్కరికి నష్టం జరుగుతలే కదా. దేశంలో మెజారిటీ హిందువులే కదా. నీ క్రూడ్ ఆయిల్ రేటు 110 రూపాయలు ఉన్నప్పుడు 110 రూపాయల పెట్రోల్ రేటు ఉంటుంది, అది 60 రూపాయలు పడిపోతే కూడా 110 రూపాయల పెట్రోల్ రేటు ఉంటుంది అన్నప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు ఇది తగ్గాలి కదా అని అడుగుతున్నారు. ఎవరికి పెట్రోల్ రేట్లు తగ్గేది అంటే ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుంది? మీకు అసలు కనీసం జ్ఞానం కూడా లేకుండా, కనీసం సోయి లేకుండా ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి ఉండాలి కొద్దిగా కన్నా. పెట్రోల్ రేట్లు పెంచేది ఉంటే మరి పెట్రోల్ రేట్లు పెంచినటువంటి ప్రభుత్వాలు మిగతా విషయాలకు సంబంధించిన విషయంలో కూడా వాటిని ఆదాయ వనరులను పెంచడానికి ప్రయత్నం చేయాలి కదా. ఏడ పెంచుతున్నారు? ఉద్యోగాలు కల్పన లేదు, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు, బజ్జీలు వేసుకుని తినమంటారు. కేంద్ర మంత్రులు ఎంపీలు నరేంద్ర మోడీ స్థాయిలో ఉన్న వ్యక్తి బజ్జీ బండి పెట్టుకొని మిర్చి బజ్జీలు వేసుకొని బతుకుర్రి, ఛాయ్ అమ్ముకోర్రి, మీరు కూడా ప్రధానమంత్రులు గారి. ఇదేనా మీరు మాట్లాడే మాటలు? 150 రూపాయలు పెట్రోల్ అయినా పోసుకుంటాం, మేము పెట్రోల్ రేట్ ఎంత పెరుగుతూ ఉన్నారో 100 రూపాయలు పోసుకుంటాం కానీ అది సినిమాలో అడ్డమైన డైలాగ్ పెట్టినట్టు
ఇదే డబుల్ ఇంజన్ సర్కార్లో మీరు చేస్తున్నాడు అని ముచ్చట్లు. మళ్ళీ సిగ్గు లేకుండా ఎవడన్నా మాట్లాడితే ఆడికి వచ్చి కామెంట్లు